ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. మీకు దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది. ఆయన దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆ దీవెన కలిగితే సమృద్ధి అనేది ఉంటుంది. ఆ దీవెన ద్వారా గొప్ప విజయం అనేది కలుగుతుంది. మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలం కావాలంటే దేవుని యొక్క దీవెన కావాలి. ఆయన అద్వితీయుడు, మహోన్నతుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన మాటలోనే శక్తి ఉంది. ఆయన మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు. ఇక ఉదయకాల సమయంలో మనము సమృద్ధిగా జీవించాలన్నా, మనం చేసే ప్రయత్నాలు కూడా సఫలం కావాలన్నా దేవుని యొక్క దీవెన కావాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క దీవెన పొందుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుని యొక్క దీవెన పొందుకుని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీ యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఫలాలతో నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా కొట్లలోనూ మేము చేయు ప్రతి ప్రయత్నములోనూ దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తానని చెప్పి వాగ్దానం చేసావు. ఈరోజు ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవా శ్రేష్టమైన కార్యాలు జరిగించండి. వారు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ప్రయత్నం సఫలం చేయండి. నీ కృపలో భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవెనతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.